హాయ్ హలో వెల్కమ్ టు రక్షా ఏవియాన్ షో. ఇట్స్ అవర్ షో. నేను మీ పీవీకే చంద్రిక, అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్. కాక్రోచ్ భారతీయ జనతా పార్టీ CBJ అల్లర్లు చేసింది. ఎవరైతే సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడో ధర్మేంద్ర ప్రధాన్, ఆయన రిజైన్ చేశారు అని సంబరాలు చేసుకుంటున్న చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే, ఏదైతే ఆ ధర్నా జరిగిందో ఆ ధర్నాలో ఎంతమంది పిల్లలకి దెబ్బలు తగిలాయో వాళ్ళకి అసలు తెలియని వాళ్ళు దెబ్బలు తిన్నారు. అంతకి రెండింతలు వీళ్ళకి దెబ్బలు తగిలాయి. ఎవరికి? పోలీసులకి దెబ్బలు తగిలాయి. మెయిన్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. ఒక్కొక్కడు ఎలా మాట్లాడుతున్నారు ఒక్కసారి మీరు వెళ్ళండి, ఆన్లైన్లోకి వెళ్ళి చూడండి. ఒక్కొక్కడు ఎఫ్ టర్మ్స్ వాడుతున్నాడు. ఇండియాని ఎఫ్ అంటున్నాడు, మోదీని ఎఫ్ అంటున్నాడు, భారత్ మాతాని ఎఫ్ అంటున్నారు. ఒక ఆమె ఉంది, సిగ్గులేని మనిషి ఆమె ఏమంటుంది, మొన్నటిదాకా భారతదేశానికి బ్రిటిషర్లు మొగుడంట. భారతదేశం అనేది ఒక లేడీ అయితే ఆమెకు బ్రిటిషర్ మొగుడంట. ఇప్పుడు మొగుడు కోసం ఆమె వెతుక్కుంటుందంట. భారతదేశం అనే ఒక లేడీ మొగుడు కోసం వెతుక్కుంటుందంట. షబ్నా ఆజ్మీ ఎందుకు ఏడుస్తుంది మీకు తెలుసా? షబ్నా ఆజ్మీకి ఫండింగ్ వస్తోంది. దరిదాపు సంవత్సరానికి 100 కోట్ల దాకా ఫారిన్ ఫండింగ్ వస్తోంది. ఆవిడ యొక్క ఏమంటారు, మత మార్పిళ్ళు చేసేదానికో ఇంకొక దానికో ఫారిన్ ఫండింగ్ వస్తోంది. ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చే బిల్లుకి అది ఆమోదం తెలిపితే ఆమెకు వచ్చే ఫండింగ్ ఆగిపోతుంది. దానికోసమని ఆమె ఇక్కడికి వచ్చింది తప్ప ఆమెకు ఈ స్టూడెంట్ యూనియన్ చేసే ధర్నాకి సంబంధమే లేదు. అసలు అక్కడ నీట్ రాసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఆలోచిస్తున్నారా? ఏం జరుగుతుందో ఆలోచిస్తున్నారా? మన పక్కన ఉన్న బంగ్లాదేశ్లో జరిగిన అరాచకం, నేపాల్లో జరిగిన అరాచకం, పాకిస్తాన్లో జరుగుతున్న అరాచకం ఇండియాలో కూడా చెయ్యాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నారు. ఇండియాలో ఉన్న గవర్నమెంట్ని అస్థిరపరచాలి అని ప్రయత్నిస్తున్నారు. మనలో మనం కొట్టుకు చచ్చిపోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇది తెలుసుకొని మనం విజ్ఞతతో మెలిగితే చాలా బాగుంటుంది. అందరూ సుఖంగా సంతోషంగా ఉంటాం. భారత్ మాతాని ఎఫ్తో తిట్టినవాడు, మన జవాలని ఎఫ్తో తిట్టిన వాళ్ళు ఆడపిల్లలే మళ్ళీ తిట్టింది కూడా. మీరు శాంతియుతంగా ధర్నా చేస్తున్నారు అని చెప్పినప్పుడు మరి ఈ మాటలు ఇవన్నీ ఎందుకు వస్తాయి? పిల్లల నోట్లో నుంచి ఎఫ్ వర్డ్స్ ఎందుకు వస్తున్నాయి? అమిత్ షాని వాళ్ళని కాళ్ళ చెప్పులతో చిన్న పిల్లలు కొడుతున్నారు. ఈరోజు నేను చూశాను. అవి ఎందుకు వస్తున్నాయి? వెస్ట్ బెంగాల్లో వాళ్ళు 7వ తరగతి 8వ తరగతితో చదివే ముస్లిమ్స్ సువేందు అధికారిని అను అమిత్ షావి అక్కడ పోస్టర్స్ అతికిస్తుంటే వాటిని కాళ్ళతో కొడుతున్నారు ముస్లిం పిల్లలు. చుట్టుపక్కల వాళ్ళందరూ వీడియోలు తీస్తున్నారే కానీ అది తప్పు, చెయ్యకూడదు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఏం జరుగుతుంది మన దేశంలో అంటే, మన దేశాన్ని అస్థిరపరచడానికి, అల్లర్లు చెయ్యటానికి ఈ మూకలన్నీ ఒకటి అయ్యాయి. మెయిన్గా చెప్తున్నా, ముస్లిమ్స్ రిలేటెడ్ అయిన మూకలు మొత్తం ఒకటే అయ్యాయి. ఇది కాదనలేని సత్యం. రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా, ఢిల్లీ ఎక్స్ చీఫ్ మినిస్టర్, వీళ్ళలో ఒకళ్ళైనా దేశభక్తి కలిగిన వాళ్ళు ఉన్నారా? అసలు పొలిటికల్గా ఉన్న వాళ్ళకి నీట్తో సంబంధం ఏంటి? నీట్ ర్యాలీతో సంబంధం ఏంటి? పొలిటికల్ వాళ్ళు మీరెందుకు ఈ స్టూడెంట్స్ ర్యాలీలో ఇన్వాల్వ్ అవుతున్నారు? దానివల్ల ర్యాలీ యొక్క మెయిన్ ఎయిమ్ ఏదైతే ఉందో అది పక్కదో పట్టింది. అన్యాయంగా పిల్లలకి దెబ్బలు తగిలి హాస్పిటలైజ్డ్ అయ్యారు. దానికి కారణం మీరే, గవర్నమెంట్ కాదు. అప్పుడు వాళ్ళకి కావాల్సిన మెడికల్ ఎక్స్పెన్సెస్ అన్నీ ఎవరు ఇవ్వాలి? మీరే ఇవ్వాలి. ఎవరైతే ప్రొటెస్ట్లో పాల్గొన్న పార్టీలు ఉన్నాయో, పొలిటికల్ పార్టీలు ఉన్నాయో మీరే వాళ్ళకి ఇవ్వాలి. అర్థమైందా? గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది? గవర్నమెంట్ మా అందరి డబ్బులు తీసుకొని ఎందుకు ఇస్తుంది? మేమందరం కట్టిన డబ్బులే. మేమందరం
వాట్ ఈస్ దట్? ట్యాక్సెస్ పే చేస్తేనే. ఆటిల్లో నుంచి తీసి తలలు పగలు కొట్టుకున్నందుకు ఎందుకు ఇస్తారు? అలా అయితే మరి పోలీసులకు కూడా ఇవ్వాలి. మరి పోలీసులకు ఇవ్వాలని మీరందరూ ఎందుకు మాట్లాడట్లేదు? ఎవరి వల్ల ఈ ర్యాలీ జరిగిందో, ఈ ర్యాలీలో అల్లరి మూకలు ఎవరి వల్ల ఎంటర్ అయ్యాయో, ఏ పొలిటికల్ పార్టీస్ వాళ్ళకి ఆ అల్లరి మూకలకి సపోర్ట్ చేస్తున్నాయో వాళ్ళు ఆ పిల్లల మెడికల్ ఎక్స్పెన్సెస్ భరించాలి. దట్స్ ఇట్. జై హింద్, జై భారత్, ఓం నమ శివాయ.